దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారం, ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధమైన ఆదివారం ప్రభు సన్నిధిలో చేరి ఈ విధంగా దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న వాక్యము ధ్యానం చేసుకుని మనము దేవుని మాటలు విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. భక్తుడైన యాకోబు తన పత్రికలో ప్రభువును ఎరిగిన దేవుని బిడ్డలకు చెప్తున్న మాటలు ఏంటంటే, సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే ఈ క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాస పరిమాణానికి తగినట్లుగా కొన్ని పరీక్షలు మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలు మనకు ఎదురైనప్పుడు ఆ పరీక్షను చూసి మనము భయపడకుండా ఆ పరీక్షలను ఎదిరించే శక్తి సామర్థ్యాలను, ఆ పరీక్షలకు నిలబడి ప్రభువును స్తుతించే శక్తి సామర్థ్యాలు ప్రభు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఆ పరీక్షల్లో మనం విజయం సాధించాలి. అంతేగాని ఆ పరీక్షలను, అది ఆ శ్రమలను, ఆ శోధనను చూసి కృంగిపోకుండా దేవుడు అంటున్నాడు, వాక్యం సెలవిస్తుంది, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినదిగి మీరు నానావిధ శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు, ఆ శోధనలో ఉన్నప్పుడు మీరు అధైర్యపడుకోకుండా ఆ శోధన జయించేవారిగా ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత అంటున్నాడు, మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారు ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ పరీక్షల్లో మనకు ఓర్పును దేవుడు పుట్టిస్తాడు. ఆ శ్రమలలో ధైర్యముగా, ఓపికగా మనం ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని, దేవుడు ఆత్మతో మనము నింపబడినప్పుడు దేవుని మనకు ఎదురయ్యే పరీక్షలన్నింటిలో జయించడానికి దేవుడి శక్తి సామర్థ్యాలు మనకిస్తాడు. కాబట్టి నా తోటి సహోదరులారా, మన విశ్వాసం తగినట్టు కొన్ని పరీక్షలు ఎదురవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే యాకోబు రాసిన పత్రికలో 1:12 అంటాడు, శోధన సహించిన వాడు ధన్యుడు, అతను శోధన నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఈ శోధన తర్వాత గొప్ప జీవ కిరీటము దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు సిద్ధపరుస్తాడంట. కాబట్టి ఆనాడు బైబిల్లో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని సంఘాల గురించి అపోస్తలుడైన యోహాను గారు మాట్లాడతారు. అక్కడ ఏమనుందంటే, అంతవరకు నమ్మకంగా ఉండము, నీకు జీవ కిరీటం ఇచ్చుదను, నీ సహనము నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ఇబ్బంది నేను ఎరుగుదును, అయినను భయపడకు, ధైర్యంగా ఉండి నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ శ్రమలు వచ్చినప్పుడు, నీ విశ్వాసానికి కొన్ని పరీక్షలు ఎదురైనప్పుడు అధైర్యపడుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో చూస్తే పరీక్షలు ఉంటాయి. 10వ తరగతి చదువుతున్న వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో వారి శక్తి సామర్థ్యాలు, వారి జ్ఞానము, తెలివితేటలు ఏంటో ఆ పరీక్షలు పెట్టడం ద్వారా బయటపడతాయి. అలాగే ఇంటర్మీడియట్ ఏ లెవెల్కి వెళ్తున్న వాళ్ళకి ఆ లెవెల్ తగ్గ పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలు వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఆ పరీక్షలో ముందుకు రాయాలి కానీ, ఆ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కానీ, ఆ పరీక్షను చూసి భయపడుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆ పరీక్షల్లో వాళ్ళు విజయం పొందుకుంటారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం చూసి
కృంగిపోకోకుండా, ఆధారపడుకోకుండా ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం, 5వ అధ్యాయము 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. మా సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియో కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. మనకు బైబిల్లో ఎక్కువ పరీక్షల్లో శ్రమల్లో గుండా వెళ్ళే వ్యక్తి ఎవరంటే యోబు గారు. అందుకే భక్తుడైన యాకోబు కూడా చెప్తున్నాడు, యోబు యొక్క సహనం గురించి మీరు విన్నారా? ఆయన యొక్క సహనం గురించి మీరు విన్నారా? ఒకసారి ఆయన గురించి మీరు ఆలోచించండి అంటున్నాడు. వాస్తవం ఏంటంటే యోబు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్నో పరీక్షల్లో గుండా వెళ్ళాడు, ఎన్నో అవమానాల గుండా వెళ్ళాడు. చివరికి ఆస్తి పోయింది, పిల్లలు పోయింది, సంపద పోయింది, చివరికి భార్య కూడా వెళ్ళిపోయింది, ఒంటరివాడైపోయాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ఒక్కడేగా దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా యథార్థతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడే కానీ ఏనాడు కూడా దేవుణ్ణి దూషించినట్టుగా, దేవుని వ్యతిరేకంగా జీవించినట్టుగా అక్కడ కనబడతలేదు. అయితే అతని విశ్వాసం ఎన్నో పరీక్షలు వచ్చినాయి. ఎంతైతే ఎన్ని పరీక్షలు అయితే అతను ఎదుర్కొన్నాడో ఆ పరీక్షలన్నింటిలో కూడా అతను జయించాడు. చివరికి 200 మేలు అతను పొందుకున్నాడు. అందుకే యోబు చాలా సహనంతో ఆ పరీక్షలన్నిటి గుండా వెళ్ళాడు, అతను పాస్ అయ్యాడు. అలాగే యోబు 200గా మేలు పొందాడు. అలాగే అబ్రహాం మనం చూసినట్లయితే అబ్రహాముకు కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీకు కుమారుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. దాదాపు 25 సంవత్సరాలు ఓపికతో ఈ అబ్రహాము విశ్వాసంతో నిలిచి ఉన్నాడు. ఆ 25 సంవత్సరాల తర్వాత దాదాపు 100 సంవత్సరాలకు వచ్చేసరికి ఒక కుమారుని ఇచ్చాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత మరలా దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఆ ఒక్క కుమారుణ్ణి నాకు బలివు అన్నాడు. అయినా కూడా అబ్రహాం భయపడుకోకుండా ఆ కుమారుడు బలివ్వడానికి వెళ్ళినప్పుడు చివరి చంపే స్థితికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆ పరిస్థితిలో ఆపి, నీ విశ్వాసాన్ని నేను చూశాను, నువ్వు విశ్వాసులకు తండ్రి అని అబ్రహామును పొగిడాడు. అబ్రహామును నువ్వు అన్ని విషయాలు ఆశీర్వదించబడతావని అక్కడ మాట్లాడి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము అన్ని పరీక్షల్లో గుండా వెళ్ళినా కూడా ఎక్కడ కూడా అతను భయపడలేదు, ఎక్కడ కూడా అధైర్యపడలా. ఎందుకంటే ఆయన నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని ఆ విశ్వాసం ద్వారా అబ్రహాము బలం పొందుకున్నాడు. మరొక వాక్యం మనం చూస్తే రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే ఆ శ్రమల్లో ఓర్పులో పరీక్ష నిరీక్షణ కలుగు చేయని ఎరిగి ఆ నిరీక్షణ మన ఎన్నడూ కూడా సిగ్గుపరచనివ్వదని రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనకు కనబడతాడు. అయితే ఈ పరీక్షల్లో గుండా మనం వెళ్ళినప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణలో కూడా దేవుని మీద మన నమ్మకం ఉంచినప్పుడు మన విశ్వాసం ఎన్నడూ సిగ్గుపడనివ్వడం మనం ఆరాధించే దేవుడు. అందుకే మన భక్తిలో మనం వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ఈ విశ్వాస జీవిత యాత్రలో పరీక్షలు వచ్చినప్పుడు కృంగిపోకోకుండా దేవుని వైపు చూసినప్పుడు బైబిల్ ఏం చదివిస్తుందంటే విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే యోసేపును చూసినట్లయితే యోసేపు కూడా చాలా శ్రమల్లో కూడా వెళ్ళాడు. అతను కూడా ఎన్నో పరీక్షల్లో కూడా వెళ్ళాడు. అన్నలే అతన్ని కొట్టారు, అన్నలే ఆయన గోతిలో పడేశారు, అన్నలే అమ్మేశారు, చివరికి అన్నలే ఆయన్ను చాలా ఇబ్బంది పాలు చేశారు. అన్ని శ్రమల్లో కూడా వెళ్ళాడు, ఎక్కడ కూడా దేవుడిని విడిచిపెట్టాడు. చివరికి దేశానికి అమ్మివేసినా కూడా దేవుడు అక్కడ కూడా యేసుకు తోడుగా ఉండి అతన్ని విడిచిపెట్టుకోకుండా గొప్ప ప్రధానమంత్రిగా మంచి స్థితిలో తీసుకెళ్ళాడు. చివరికి ఏ అన్నలైతే తోసివేశారో, ఏ అన్నలైతే ఎట్టివేశారో వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. యోసేపు కూడా చాలా విశ్వాసంతో ఉన్నాడు. ఆ శ్రమను చూసినప్పుడు కృంగిపోకోకుండా ఆ పరీక్షలన్నింటిలో అతను జయించాడు కాబట్టి ముందుకు వెళ్ళగలిగాడు, ఆశీర్వదించబడ్డాడు. అందుకే యోబైనా, అబ్రహామైనా, యోసేపు అయినా
వీళ్ళందరూ భక్తుల జీవిత చరిత్ర మనం చూసినట్లయితే వాళ్ళు ఎన్నో శ్రమల్లో గుండా, విశ్వాస జీవిత యాత్రలో ఎన్నో పరీక్షలో గుండా వాళ్ళు ముందుకు వెళ్ళి ఆ విశ్వాసం ద్వారా ఆ పరీక్షలన్నిటిని జయించి జీవ కిరీటాన్ని పొందుకున్నారు. మనం కూడా మనకు ఎదురయ్యే పరీక్షలను చూసి భయపడుకోకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనలు 66వ కీర్తన 10వ వచనం. 66వ కీర్తన 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలన చేయ రీతిగా మమ్మల్ని నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టుతివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్టు చేస్తేవి. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించున్నావు. ఇక కీర్తనకారుడు తను చెప్తున్న మాటలు ఏంటంటే, దేవునితో మేము అనేక పరీక్షల్లో గుండా మమ్మల్ని పరీక్షించావు, అనేకమైన ఇబ్బందుల బందీగృహంలో గుండా అనేకమైన శ్రమల్లో కూడా మేము వెళ్ళి ఉన్నాం. అయినను కూడా నీవు మమ్ములను సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. చూసారా, కీర్తనకారుడు అంత ధైర్యంతో దేవుడు చేసిన కార్యాన్ని సెలవిస్తున్నాడు. మేము ఇన్ని శ్రమల్లో వెళ్ళినా కూడా, ఇన్ని బాధల్లో వెళ్ళినా కూడా మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని చివరికి సమృద్ధి గల చోటకి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి నా తోటి సహోదరులు, మీకు ఎదురయ్యే శ్రమను చూసి, మీకు ఎదురయ్యే పరీక్షలు ఎదురవుతున్నప్పుడు, కానీ శోధనలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు కృంగిపోకుండా దేవుని మీద మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆ దేవుడు మనల్ని సమృద్ధి గల చోటకి మనల్ని నడిపించుతాడు, తీసుకుని వెళ్తాడు. మరొక వాక్యాన్ని మనం చదువుకున్నాం. పేతురు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే, 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. మీరు నానా విధ శోధన చేత, కొన్ని శోధనతో మీరు వెళ్తున్నారు, అయితే ప్రస్తుతం మీకు కొంచెం దుఃఖం కలుగుతున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్షలో శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియమైన తోటి సహోదరుల, ఇక్కడ అమూల్యమైన మీ విశ్వాసానికి ఎదురైన ఈ పరీక్షలో, ఈ శోధనలో, ఇవి కొంచెము కాలమే మిమ్మల్ని దుఃఖం కలుగు చేస్తుంది. అయినను మీరు భయపడద్దు, ఎందుకంటే నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అలాగే అమూల్యమైన విశ్వాసము కూడా మీ శోధన చేత పరీక్షకు నిలిచిన వారుగా ఉండాలి. అయితే ఆయన వచ్చే సమయంలో మీకు మెప్పును, ఘనతయు, మహిమయు దేవుడు మీకు కలుగు చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా తోటి సహోదరులు మనం గమనించాలి, మనకు ఎదురవుతున్న ఈ పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఎన్నో ఆర్థికపరమైన పరిస్థితులు, ఎన్నో ఉద్యోగాలు బాధలు, ఉద్యోగాలకు ఇబ్బందులు, అలాగే ఎన్నో వ్యాపారాలకు ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆత్మీయ జీవితంలో, కుటుంబ విషయంలో కానీ, ఒకవేళ ఏ శ్రమలో గుండా నువ్వు వెళ్తున్నా కూడా, ఏ ఇబ్బందులు కూడా ఉన్నా కూడా, ఏ పరీక్షలో కూడా నువ్వు వెళ్తున్నా కూడా, ఆ పరీక్షలు చూసి భయపడుకోకుండా దేవుడు అటన్నిటి నుంచి తప్పించటానికి సమర్థుడని మనం విశ్వసించినట్లయితే ఆ పరీక్షలో ధైర్యంగా దేవుడు మనకు జయమిస్తాడు. కాబట్టి ఈ పునరుద్ధాన దినం, ఈ పరిశుద్ధమైన ఆదివారం దేవుడు మనకు సెలవిచ్చేది ఏంటంటే, ఎదురయ్యే పరీక్షలు, శ్రమను చూసి భయపడుతూ దేవుడు అటన్నిటి నుంచి తప్పిస్తారన్నాడు. దేవుని వాక్యం మరో చోట ఉంది, మీరు
ఈ శోధనలకు భయపడుకోకుండా విశ్వాసమందు స్థిరులై ఉండండి అంటున్నాడు. విశ్వాసము స్థిరులై వాటిని ఎదిరించే శక్తి కలిగిన వారుగా మీరు ఉండండి అంటున్నారు. స్థిరం. మనకి శ్రమలు వచ్చినప్పుడు అనేక సార్లు కుడి ఎడమ తొట్టులతానికి అవకాశం ఉంటుంది. అపవాది మనల్ని అటు ఇటు లాగుతూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుని స్థిరముగా మనం ఉన్నట్లయితే ఆ మాటలు మనల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరుస్తూ ఉంటాయి. అందుకే ఆ వాక్యం చేత మనం స్థిరంగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే దేవుని వాక్యం మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే మాసిదోనియ సంఘం ఒకటి ఉంది. ఆ సంఘం చాలా చిన్న సంఘం. వాళ్ళు ఎన్నో చిన్న నిరుపేదలు. వాళ్ళు చాలా శ్రమల్లో గుండా పరీక్షించగా ఆ శ్రమల్లో కూడా వాళ్ళు సంతోషించారంట. వాళ్ళకి ఎదురైన శ్రమలను చూసి వాళ్ళు సంతోషించి ఆ నిరుపేదత్వంలో కూడా దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వం బహు గొప్పగా ఉన్నదండి. కాబట్టి వాళ్ళు సంతోషించారు. దేవుని కృప వారి వెంట ఉన్నది. వారు ఆ శ్రమల్లో గుండా విడిపించబడ్డారు. దేవుడు వారికి సహాయం చేశారు. కాబట్టి పరీక్షలు శ్రమలు చూసి ఎదురవుతున్న ఈ శోధనలు చూసి భయపడుకోకుండా దేవునితో మన దేవుని మీద విశ్వాసం కలిగినట్టయితే ప్రభు మనకు గొప్ప కార్యం చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. అటు దీవెన అటు ఆశీర్వాదం దేవుడు మనందరికీ కలుగు చేసే విధంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ విశ్వాస జీవిత యాత్రలో ఎన్నో పరీక్షలు మనకు వస్తూ ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేలుకు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ బానిస బ్రతుకు మాకొద్దు, మమ్మల్ని విడిపించండి అని మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను పంపించి వారిని ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించి కానాను దేశానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ విశ్వాసం తగినట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పరీక్షలు వాళ్ళకి ఎదురైనాయి. మొట్టమొదటిగా ఎర్ర సముద్రం ఎదురైంది. భయపడ్డారు. మోషే మీద సనిగారు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మోషే భయపడకండి, మన దేవుడు మాకు సహాయం చేస్తాడు అన్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో అధికారం ఉంది. ఆ కర్రను సముద్రం మీద కొట్టినప్పుడు 2 పాయలుగా చీలుతున్నప్పుడు సముద్రం 2 పాయలుగా చీలి ఆ ఎర్ర సముద్రంలో గుండా ప్రజలు ఆ యొక్క ప్రయాణం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అయితే శత్రువులను ఆ సముద్రం మధ్యలో ఇరికిచ్చేసి వాళ్ళందరూ ఇంకెన్నడూ శత్రువులు చూడనికోకుండా దేవుడు ఇశ్రాయేలు పక్షం చేశాడు. కొద్ది రోజులు బాగానే ఉంది. మరలా వాళ్ళకి తాగుదామని నీళ్లు వెళ్తున్న ప్రయాణంలో చేదు నీళ్ళు కనబడతాయి. కానీ ఒక కొమ్మ నరికి ఆ చేదు నీళ్ళు వేసినప్పుడు మధురంగా మార్చింది దేవుడు. తర్వాత ఆహారం లేకపోతే దేవుడు వాళ్ళకి రోజుగా ఆహారం ఇంటి దగ్గర కురిపించేవాడు. మాంసం కావాలంటే మాంసం ఇచ్చేవాడు. ఇలా వాళ్ళకి ఆ విశ్వాస జీవిత ఆ కానాని జీవిత యాత్రలో ప్రతిసారి దేవుడు వారిని పోషించి సంరక్షించి కాపాడుకుని సంరక్షించాడు. అయితే కానాను దేశానికి వచ్చిన ఎంతమంది అంటే కొద్దిమంది మాత్రమే. ఎవరంటే ఆ పరీక్షలకు నిలిచిన వారు, ఆ శ్రమల్లో అన్నింటిలో తట్టుకుని ప్రభువుకు సాక్షిగా జీవించి దేవునికి ఇష్టలుగా జీవించిన వారు మాత్రమే కానాను దేశానికి వచ్చి ఉన్నారు. చాలామంది మధ్యలోనే నశించిపోయారు, మరణించారు. కాబట్టి మనది కూడా ఒక జీవిత యాత్ర. ఒక క్రైస్తవ జీవితం అనేది ఒక యాత్ర లాంటిది. ఈ యాత్రలో ఎన్నో పరీక్షలు, శోధనలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటిని చూసి లోకం అయితే వాళ్ళకు వచ్చిన శ్రమలను చూసి సమస్యలు చూసి భయపడిపోయి కృంగిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. కానీ మనకు అలా కాదు. దేవుడు మనకి ఇచ్చిన మాటలు ఏంటంటే వాక్యము ద్వారా మనం ధైర్యపరుస్తాడు. అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని స్తుతించాలి. దేవుని మాటలు హృదయం భద్రపరుచుకున్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. బాధలు అదే మనకి నెమ్మదిని కలుగు చేస్తుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళి ఆ విశ్వాసం స్థిరపడి ప్రభు గారు సాక్షిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవేశ్, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యం ఇచ్చి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించారు. ఎవరెవరు ఏ కుటుంబాలు ఏ సమస్యల్లో గుండా వెళ్తున్నారు, ఏ పరీక్షల్లో గుండా వెళ్తున్నారు, ఏ శోధనలో గుండా వెళ్తున్నారు, ఏ ఉపద్రవాలు గుండా వెళ్తున్నారు అయ్యా, వాళ్ళ విశ్వాసానికి తగిన
పరీక్షలు ఏవైతే ఎదురవుతాయో ఆ పరీక్షలను చూసి, ఆ శోధనను చూసి కృంగిపోకుండా ధైర్యంగా, విశ్వాసంతో, ఆత్మీయతతో వాక్యం మీద నమ్మకం కలిగి విశ్వాసంతో జీవించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు దయచేయండి. నీ కృప తోడుగా ఉంచండి. నీ ఆత్మచేత నింపండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించమని, వారికున్న పరీక్షలు శోధనలన్నింటి విడిపింపచేసి, వారికున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపింపచేసి, కుటుంబాల నెమ్మది దయచేయండి, కుటుంబాల సమాధానం దయచేయండి, బిడ్డలను దీవించండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతే వారికి మంచి జ్ఞానం దయచేయండి. దిగో ప్రభా, ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే పరీక్షల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆత్మధైర్యంతో అటన్నిటిని అధిగమించడానికి కావాల్సిన శక్తిని, జ్ఞానమును, బలము దయచేసి నీ కృప తోడుగా ఉండి సహాయం చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని, నీ మాటలు వింటూ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రది సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.